ఏమైంది అసలు ఏమైంది అక్కడికి? మా చెల్లి చెల్లేనా? ఏం జరిగింది? నిన్న మేము కాలేజ్‌కి లేట్ వచ్చినాం. మా డ్యాడీకి హెల్త్ బాలేదు. ఇంకా మా చెల్లికి పీరియడ్స్ వచ్చినాయి. జేబీఎస్ బసెస్ లేట్ వచ్చినాయి కొంచెం. నడుచుకుంటా వైఎంసీ నుంచి నడుచుకుంటా రావాలి కాబట్టి లేట్ అయింది. ఒక 40 మినిట్స్ దాకా లేట్ వచ్చినాము. దానికే మ్యామ్ నిన్న ఒక్క రోజే లేట్ వచ్చినాం. రోజు టైంకే ఉండేటోళ్ళము. నిన్న ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అయితున్నాయి మాకు. ఫిజిక్స్ మ్యామ్ అంటున్నారు నేను ఎగ్జామ్ రాయనియా, నేను ఫెయిల్ చేసి పడేస్తా, నువ్వు బయటనే ఉండు, లోపల రాకు, నీ ముఖం నాకు చూపియకు అని అన్నది. అంటే మీ చెల్లెకన్నారా? మా చెల్లెనే అన్నది. మీరున్నారా అక్కడ? ఉన్నది. నేను అప్పుడే రికార్డ్ కరెక్షన్ కోసం అని నేను పైకి వెళ్ళిన. రికార్డ్ కరెక్షన్ కోసం అని వెళ్తే ఆమె ఏడ్చేసరికి నేను మ్యామ్ దగ్గరికి వెళ్ళకుండా మా చెల్లె దగ్గరికి వెళ్ళిన. ఏడుస్తూనే ఉంది. సారీ మ్యామ్, నేను ఇక సారీ చెప్పిన, మళ్ళీ ఎందుకు పెద్దగా చేయడం అని. సారీ మ్యామ్, ఇంకోసారి నేను లేట్ రాను, వన్ ఎక్స్క్యూజ్ అని చెప్పినాం. చెప్తే నాకు ఏం చెప్పొద్దు, నీ ముఖం నాకు చూపించొద్దు చీ అని చెప్పేసరికి నేను కిందికి వెళ్ళిపోయినా. కిందికి వెళ్ళిపోయేసరికి మధుర మ్యామ్ నాకు పీరియడ్స్ అని, మా చెల్లి పీరియడ్స్ అని చెప్పేసరికి మధుర మ్యామ్ ఇంగ్లీష్ లెక్చరర్, నీకు ఒక్కదానికి వస్తాయా, మాకు ఎవరికి రావా, నేను తీసి చూడలేకనా అని అన్నది. అందరు గర్ల్స్ ముంగట అట్లా అనేసరికి ఆమె ఇట్లా కొంచెం షేమ్ గా ఫీల్ అయ్యి మొత్తం స్ట్రెస్ అయిపోయింది. మస్తు టెన్షన్ పడ్డది. ఇక మధ్యాహ్నం కూడా లంచ్ తినలేదు. అంటే బయట నిలబెట్టిరు, పనిష్మెంట్ ఇచ్చిరు, ఏ టైం వరకు ఇచ్చిరు? 1 వరకు లంచ్ టైం దాకా బయటనే ఉంది. లంచ్ టైం లో కూడా లంచ్ తినలేదు. ఎగ్జామ్ కి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కాకుండా ఆమె ఒక్కతే సెపరేట్ గా వచ్చి అక్కడ షెడ్ లో కూర్చొని చదువుకుంటుంది. నా దగ్గరకు వచ్చింది 1 o'clock కి. వచ్చి మా అమ్మ వస్తుందా అంటే వస్తలేదంటే సరే అనుకుంటే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. నేను ఏడ్చేసరికి పోయినా. అప్పుడే ఇదంతా చెప్పింది మధుర మ్యామ్ ఇట్లా అన్నది అని అంటే సరే ఆగు అని అన్నా. ఇక మళ్ళీ ప్రాక్టికల్ మార్క్స్ వెయ్యరు, మళ్ళీ పెద్ద వీళ్ళు సీన్ క్రియేట్ చేస్తారు అని నేను లైట్ తీసుకున్నా. ఇక ఏమంతా కాదనుకోని ఇంటికి పోగానే 5 వరకు ఇంటికి వెళ్ళినాము. మమ్మీకి ఇదంతా చెప్తుంటే అప్పుడే తలనొస్తుందని చెప్పి పడిపోయింది. అంతే పడిపోయింది. అప్పుడే మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినాం. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళంగానే అక్కడ వాళ్ళు ఫిక్స్ అన్నారు ఫస్ట్, తర్వాత బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పంగానే గాంధీకి వెళ్ళినాం అర్జెంట్ గా. అక్కడ ఇక ఏమైందో తెలీదు, మార్నింగ్ చనిపోయిందని చెప్పినారు. ఏమీ లేవు. లేట్ వచ్చినందుకు ఏం లేదు, లేట్ వచ్చినందుకే. లేదు, మళ్ళీ వాళ్ళు ఏమన్నా అంటారు అనుకోని మేము ప్రిన్సిపల్ మ్యామ్ కి ఏం చెప్పలేదు. మళ్ళీ మార్క్స్ ప్రాక్టికల్ లో మార్క్స్ తక్కువ వేస్తానన్నారంట, ఫెయిల్ చేస్తా అన్నారంట. ఆ భయానికి హెచ్ఎం దగ్గరికి వీళ్ళు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళలేరు. ఇంటికి వచ్చింది 5 o'clock కి. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది అసలు ఎందుకు అయింది అంటే ఇట్లా లేట్ వెళ్ళినందుకు ఫిజిక్స్ మ్యామ్ బయట నిలబెట్టింది మమ్మీ, నిలబెట్టి పనిష్మెంట్ ఇచ్చింది, ప్రాక్టికల్ మార్క్స్ వేయను అని అన్నది. ఇంగ్లీష్ మ్యామ్ మధుర మ్యామ్ ఏమో ఇట్లా పీరియడ్స్ వచ్చి ఎందుకు లేట్ వచ్చినావు అంటే పీరియడ్స్ వచ్చినాయి అంటే మాకు రాకనా, నేను తీసి చూడలేనా అని అందరు ముంగట ఇన్సల్టింగ్ గా అట్లా ఎప్పుడు చెప్పలేదు. లేదు, ఏం హెల్త్ ఇష్యూస్ లేవు. ఆమెనే స్ట్రాంగ్ ఉంటది ఇంట్లో. ఆమె రావడం చెప్పింది, చెప్తుంటేనే తలనొస్తుంది అని అన్నది. తలనొస్తుంది అని అంటే ఉండు బెట్ట టాబ్లెట్ వేస్తా అన్న. లేదు మమ్మీ నాకు ఎక్కువ వస్తుంది అనగానే మా బాబుని ఆటో దేనికి పంపించిన. ఆటో తీసుకొచ్చిండు. ఈమె అప్పుడే అన్కాన్షియస్ అయిపోయి బెడ్ మీద పడిపోయింది. ఏమైనా పట్టుకెళ్ళడానికి కూడా రాలేదు. ఆటోలో తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్ చూపించినాం. వాళ్ళు ఇంజెక్షన్ ఇచ్చారు, సెలైన్ పెట్టిర్రు. బ్రెయిన్ లో ఏమన్నా ఎఫెక్ట్ ఉందేమో, ఇక్కడ సిటీ స్కాన్ లేదు, గాంధీకి పంపించాలని అన్నారు. గాంధీకి పంపించారు. అక్కడ కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి సిటీ స్కాన్ తీస్తే బ్లడ్ క్లాట్ అయింది. ఎప్పుడన్నా పడ్డదా అని అడిగారు. అంటే లేదు, ఎప్పుడు పడలేదు, హెల్త్ ఇష్యూస్ కూడా ఆమెకి ఏం లేవు, కాలేజ్ లో ఇట్లా ఇష్యూ అయింది అని చెప్పినాను. అంటే అదే ఆమె ఎక్కువ స్ట్రెస్ తీసుకొని అట్లా అయింది అని అన్నారు. ఇక అది లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పని చేయలేదు, రైట్ హ్యాండ్ రైట్ లెగ్. అప్పటి నుంచి ఆమె అన్కాన్షియస్ లోనే ఉంది, ఏం మాట్లాడతలేదు. ఇక మార్నింగ్ అసలు బ్రీతింగ్ ఇట్లా తీస్తుండే, ఆ సౌండ్ వినిపించలే నాకు. లేచి చూసేసరికి అసలు ఏం లేదు. ఇమీడియట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, వాళ్ళు వచ్చి చూసిర్రు. చూసిన తర్వాత ఇక ఎప్పుడైందో ఇట్లా తెలియదు. ఇక
ఏదో మామూలుగా మీ హస్బెండ్ వర్క్ ఒప్పుకొని చేయలే అని చెప్పి కక్షతోనే అలా చేశారని చెప్పి చెప్తున్నారు. అది వేరు, అది వేరు. దానికి దీనికి అసలు ఏం సంబంధం ఉంది? దానికి నేను ఆల్రెడీ మాట్లాడాను. నేను పిల్లల మీద ఏమి ఇచ్చేయొద్దు మీరు అని చెప్పిన అంటే, లేదు మీ పిల్లలు చాలా మంచోళ్ళు అని మధుర మ్యామ్ అనే అన్నది. చాలా మంచిగా చదువుతారు, నేనేం అట్లా చెయ్యను అని అన్నది. అని నిన్న అట్లా చేసింది. అసలు ఏ రోజు అసలు లేట్ రారు. నిన్న ఒక్క రోజే వాళ్ళ ఫాదర్ కి ఫీవర్ వచ్చింది, ఆమెకు అట్లా అయిందని నిన్న ఒక్క రోజే లేట్ వచ్చింది. మీ అమ్మాయితో పాటు వచ్చిన వాళ్ళని చాలా మంది స్టూడెంట్స్ లోపల పంపించారంట కదా, మీ అమ్మాయిని ఒక్కదాన్ని ఎందుకు వెయిట్ చేయించారు బయట? అదే తెలియదు, ఎందుకు అట్లా టార్గెట్ చేసిరో తెలియదు. ఇప్పుడు మేము ఇక్కడ కూర్చున్నా కూడా చాలా మంది పిల్లలు లేట్ వచ్చిర్రు. వీళ్ళు ఎప్పుడు లేట్ రా, నిన్న ఒక 40 minutes లేట్ వచ్చినందుకు ఆ ఇద్దరు మ్యామ్ అట్లా చేసిర్రు. మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి మాకు జూనియర్ అవుతుంది. మాకు బి తెలియదు, మేము చిన్న లేట్ అయితే వచ్చేసరికి అందరు ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఇంకా మీడియా వాళ్ళు అందరు వచ్చింది. మేము మా క్లాస్ ఫ్రెండ్స్ ని అడిగితే ఇట్లా సంథింగ్ మా ఇంగ్లీష్ మ్యామ్ మధుర మ్యామ్ ఆమె మాకు టార్చర్ చేస్తుంది. మన రికార్డులు రాయకపోయినా మీకు సిగ్నేచర్ చేయం, మీ పేరెంట్స్ మీరు ఎట్లా వస్తారమ్మా అటెండెన్స్. అయితే మా ఫ్రెండ్స్ ఇట్లా అన్నారు, మధుర మ్యామ్ అయితే తనకి పీరియడ్స్ ఉండే అనమాట. అయితే తను వెళ్ళి మ్యామ్ ఇట్లా నాకు పీరియడ్స్ వచ్చినాయి అందుకే లేట్ అయింది కాలేజ్ కి అని అన్నదంట. మధుర మ్యామ్ అన్నది గలీజ్ గా అన్నదంట. ఆమె ఏదమ్మా చూపి ఎత్తి నీకు వచ్చినాయా అని. ఆమె ఆడది కాదా, ఆమెకి రావా, ఆమెకి పిల్లలు లేరా? అట్లా అనడం తప్పే కదా సార్, ఎవరైనా ఏ అమ్మాయికైనా. లేదు సార్, తను మళ్ళీ మాకు ఏమంటారంటే మా మీదకి రివర్స్ చేస్తారు. మాకు ఏదైనా ఎంత భయపెట్టిస్తారు కదా, పేరెంట్స్ కి ఫోన్ చేస్తామమ్మా ఏంది అట్లా మాకు టెన్షన్ పెట్టేస్తారు సార్, భయపెట్టేస్తారు ఏమన్నా. రియల్ అనుకుంటారు కదా, మాకు అట్లా అనుకోనే మాకు టార్చర్ చూపిస్తారు ఈ కాలేజ్ లో. అమ్మా సార్ కాలేజ్ కి వచ్చినా మీరు రాలేదు, మీ బాయ్ ఫ్రెండ్ ఏమంటే పోయింది, ఒకవేళ ఉన్నా లేదు వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇన్నసెన్స్ కదా, వాళ్ళకి తెలియదు కదా, అన్ఎడ్యుకేటెడ్ కదా సార్. లేదు సార్ ఎప్పుడు చెప్పలేదు, అంతవరకు రాకుండా మెయింటైన్ చేస్తాడు. ఏమనంటే చెప్పనియరు ఏం. మధుర మేము అలా పర్సనల్ గా అడగడం తప్పు. మమ్మల్ని మేము 1 day 2 day కాలేజ్ రాకపోయినా కూడా తను ఎందుకు రాలంటే మాకు ఫీవర్ వచ్చింది. మేమంటే ఫీవర్ వస్తే రారా, పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చి రాదా, ఏం కాదు రావాలి అట్లా ఇట్లా అని అంటది సార్. మేము ఏం చేసినా తను మళ్ళా మార్క్స్ తీసేస్తుంది. మేము ఒకవేళ కాలేజ్ లేట్కి వచ్చినా మేము ఎవరితోనో పోయినాము అట్లా ఇట్లా అంటారు. మేము ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు సార్. మళ్ళీ పేరెంట్స్ కి కాల్ చేసి ఎక్కించి మరీ చెప్తారు సార్. వాళ్ళేమో మమ్మల్ని మా పేరెంట్స్ మమ్మల్ని అలానే వాళ్ళ మాటలు నమ్మి మమ్మల్ని అది నిజమే కదా, వాళ్ళు మీరు చేయని తప్పు వాళ్ళు చెప్పరు కదా నిజమే కదా అని వాళ్ళు ఎక్కువ ఇంకా ఇంట్లో టార్చర్ చూపిస్తారు. ఇక్కడ వీళ్ళు అక్కడ వాళ్ళు, అది నిజం అనుకొని వాళ్ళు ఇంకా బ్లేమ్ చేస్తారు మమ్మల్ని. ఇక్కడ నుంచి వీళ్ళు ఏ రికార్డ్ కరెక్షన్ చేసేటప్పుడు అయినా మీరు రికార్డ్ కి అటెండెన్స్ లేదు, మీరు ఎవరితోనో తిరిగినారు అని అన్ని నిందలు వేసేస్తారు, గాసిప్స్ అన్ని. అందరూ అలానే చేస్తారు. ధైర్యం కాదు మాకు ఎవరికి చెప్పడానికి. మ్యామ్ వాళ్ళు ఇలా చేస్తారు, సార్ వాళ్ళు ఏం చెయ్యరు. అసలు మేము ఏం లేదు, అసలు మా క్లాస్ కి వచ్చి ఒకసారి చూడని కూడా ఇట్లా చెయ్యలేదు మా ప్రిన్సిపల్. ఆమె మా జూనియర్, మా ఫ్రెండ్. ఈమెను బి తిట్టుడు, ఈమె చాలా మంచి చదువుతుంది వైష్ణవి. తనని బి నువ్వు చదువు ఎందుకు మార్క్స్ తక్కువ వస్తున్నాయి తనని బి చాలా తిడతారు. అలా ఏమో చాలా సెన్సిటివ్ పర్సన్స్ ఇద్దరు. అలా ఓవర్ థింకింగ్ వల్ల ఇలా చేసిరు. తెలీదు, బయటికే రాదు, చూసుకోదు. ఎవ్వరు రారు మా కాలేజ్ కి, డిఓ వాళ్ళు ఎవ్వరు రారు. కమిషనర్ సార్ ఒక్కరు వస్తారు, పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేస్తారు, ఇది అని వస్తారు. ఇప్పుడు 20కి పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేసారు అంతే. ఇది పేరెంట్ టీచర్ మీటింగ్ ఒక్కటి తప్ప ఏముండదు. ఏదున్నా పేరెంట్స్ కి ఫోన్ చేసి బ్లేమ్ చేయడం ఇస్తారు, అంతకు మించి ఏం లేదు. చేస్తారు పేరెంట్స్, నిజమే అనుకుంటారు దాన్ని. మీరు చేయని తప్పుడు వాళ్ళు ఎలా చెప్తారని వాళ్ళు, మేము చెప్పేది వినరు, ఇంకా వీళ్ళు చెప్పేది నమ్ముతారు. అది ఒకవేళ మేము మొబైల్ ఫోన్స్ తెస్తే తీసుకుంటారు, దొరికితే తీసుకుంటారు. మంచి చదివే వల్ల తీసుకొని ఒక 10 days దాకా పెట్టి మళ్ళా మదర్ ఫాదర్ వస్తేనే మేము ఫోన్ ఇస్తాం నీకని అలా బ్లేమ్ చేస్తారు మమ్మల్ని.
తీసుకున్నారు సార్, తీసుకొని చెక్ చేయడం అవసరం ఏమొచ్చింది, అన్ని చెక్ చేసి హిస్టరీ మొత్తం తీసి లేనిది కూడా ఉన్నది అన్నట్టు చెప్తున్నారు. ఒకటే దగ్గర